రాజశేఖర రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది గొప్పగా చూస్తారు. అవును. నిన్న మొన్న చూస్తున్నాం వైజాగ్‌లో అవును. స్టేడియంకి సంబంధించి పేరు తొలగించి అవును. ఏ విధంగా మార్చారో మనం చూసాం. ఇది నేనేమంటున్నానంటే, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కొనసాగేటప్పుడు ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారి కూటమికి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి మీకు ముందు ఒక తేడా చెప్తాను నేను. మరి గౌరవ ఎన్టీ రామారావు గారు 1981లో ఈ పార్టీ స్థాపించడం, తెలుగుదేశం పార్టీ అనేది. ఆయన మరి ఆయనకి అల్లుడుగా ఉన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే నాటికి 3 సార్లు సీఎంగా చేశారు. ఆయన వెన్నుపోటు పొడిచి మీరు పార్టీని లాక్కున్నారు. ఓకే, రైట్, మీరు న్యాయబద్ధంగా లాక్కున్నారు అనుకుందాం, అది కూడా సరే, మాకు అనవసరమైన విషయం. కానీ మరి మీ మామగారు పుట్టిన జిల్లాకి మీకు పేరు పెట్టాలనే ధ్యాస రాలేదే. అలాంటిది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన కూడా మా నాన్నగారికి వైఎస్ఆర్ జిల్లా పేరు పెట్టినారు. మరి అట్లాగే ఈ జిల్లాకు కూడా ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాలని భావించి ఆ జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. సో అట్లాగే ఇంకా చాలా 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 ఒక చిరస్థాయిగా ఉండిపోయే చరిత్రలో ఉన్నటువంటి గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో అలాంటి మహానీయుడు. అలాగే వైజాగ్ చూసుకుంటే ఎన్నో చేశారు. దాంట్లో ఒకటి ముఖ్యమైనది స్టేడియం. సో ఆ స్టేడియం ఆయనున్న హయాంలోనే పునర్నిర్మాణం జరిగింది. దాన్ని మంచి తీర్చిదిద్దడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడు ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడు పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వచ్చింది. అది ఇవాళ పెట్టల, నిన్న పెట్టల, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టల, పెద్ద ఆయన ఉన్నప్పుడు ఆయన హయాంలో పెట్టారు. అది తీసుకొచ్చి ఆ ఏదో పులిమేసి దాని పేరు మార్చినంత మాత్రాన మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది మనసుల్లో అభిమానిగా గుడిగట్టుకున్న మరి వాళ్ళని కూడా చంపేసేయండి. అయితే మీరే పరిపాలించుకోండి. వాళ్ళ మనసుల్లో తొలగించలేకపోయినారు కదా మీరు, అక్కడ పేరు తొలగించారు స్టేడియంకి. మరి వాళ్ళని కూడా చంపేసి మొత్తం మీరే కొట్టేసి మీరే ఉంచుకోండి. అది అవ్వదు కదా. దుర్మార్గమైన దుశ్చర్య. ఎలాంటి దుర్మార్గమైన చర్యల్ని సపోర్ట్ చేయటం, 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఆయన పక్కనున్న కూటమి నాయకులకి అందరికీ చిన్న మనవి ఏంటంటే, ఇలాంటి మీరు రాబోయే తరానికి కానీ రాబోయే తరాలకు కానీ రేపు రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు కానీ మీరేం సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన పెట్టిన పేరు ఈయన బాగలు కొట్టి, ఈయన పెట్టిన పేరు ఆయన బాగలు కొట్టుకుని ఇలా పోతూ ఉంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి రేపు రాబోయే తరాలకి? మీకు కూడా ఉంటుంది. మీ మనవడు దేవాంశన్ గారు రావాలను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కొడుకు రావాలనో, లేకపోతే ఇంకొకరి కొడుకు రావాలనో, లేకపోతే నా కొడుకు రావాలనో ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా. రాజకీయాల మీద ఒక అవగాహన ఉండు, లేకపోతే ఒక ప్రేమ ఉండు, లేకపోతే నిస్వార్థంగా చావ చేయాలనుకున్న ఉండే నాయకులకి మీరు ఇచ్చే, యువతకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? పేర్లు బగలు కొట్టడం. రాష్ట్రంలో మరి మీరు వచ్చిన తర్వాత ఎన్ని మానభంగాలు జరిగినాయి? మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఎలా ఉందో రాష్ట్రం? మీరు పబ్లిక్కి వెళ్తే పబ్లిక్ ఒపీనియన్ మీకు కూడా చెప్తూనే ఉంటారు, మీరు కూడా తిరుగుతారు. మేమే కాదు, మీరు పబ్లిక్లో చాలామంది సామాన్య ప్రజలు రోజు తీసుకుంటూ ఉంటారు, మరి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన లేదు, పరిపాలన గాడి తప్పింది. వీళ్ళకి పరిపాలన మీద దృష్టి లేదు. జనాన్ని మోసం చేసి వీళ్ళకున్న ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి వీళ్ళంతా కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఈ జనాలను ఎత్తిన టోపీ పెట్టారు తప్పితే ఇది పరిపాలన అని చెప్పి అనబోరు. చెప్పండి సార్, ఇదే మాటకు సంబంధించి నిన్న వినుకొండలో ఒక వ్యక్తి పథకాల గురించి మాట్లాడానని అరెస్ట్ చేశారు. లాయర్ గారు కూడా వెళ్ళారు. అదేవిధంగా మరి సోషల్ మీడియాకి సంబంధించి కేసులు కూడా పెడుతున్నారు. మరి రెడ్ బుక్కి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఓకే, సోషల్ మీడియా ఉంది. మరి సోషల్ మీడియాలో ఈవేళ మీరు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఏ నాయకుడు కూడా ఏ కార్యకర్తకి, ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్కి చెప్పరు నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యని. ప్రజాస్వామ్యంలో జరుగుతున్న వాటి మీదను బట్టి వాళ్ళకు ఒక అనలైజ్ చేసుకుని వాళ్ళే పెట్టుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారా లేదా తెలియదు. కాకపోతే నియంత్రించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఏదైనా ఒక మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు, వ్యక్తిత్వానికి వచ్చినప్పుడు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో మరి మేము 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నప్పుడు మరి మీ అన్నీ వెలికి తీస్తే మళ్ళీ మీరు ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళ, ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయం చేసేవాళ్ళ? మీరు అసలు మేము పరిపాలనలో ఉన్నప్పుడు మీరు వాడు డిఎస్పీ అన్నారు, ఈడు సిపి అన్నారు, వాళ్ళని వస్తే వేసేస్తామని ఒక పుస్తకం రాసుకున్నారు. ఆ పుస్తకం ప్రకారం అమలు చేస్తున్నారు. ఓకే, చూద్దాం. ఇప్పుడు మీరు మమ్మల్ని చంపగలరు, కానీ మా మనసులో ఉన్న ప్రేమానుబంధాలను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమానుబంధాలను అయితే మీరు చంపలేరు కదా. వెళ్ళం కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పథకాల గురించి అడిగితే కేసు పెడుతున్నారు కదా, మరి హామీలు ఇచ్చిన వారి గురించి?
అప్పుడు ఆమె అదే కదా అసలు ఇక్కడ ఇక్కడ ఉన్న లింక్ అదే. మీరు అడిగిన క్వశ్చన్లోనే లింక్ ఉంది. మేమిది చేస్తానన్నాం, మే మీరెందుకు చేయట్లేదని మేము నిజాలు అడిగాం. వారికి కోపం వస్తుంది, సహజమే కదా అది. ఇప్పుడు నిజం మాట్లాడామనుకోండి, ఏమండి మీరు ఈ తప్పు ఎందుకు చేశారంటే ఆటోమేటిక్గా రియాక్షన్ ఎలా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడున్న పార్టీల పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఉన్నాయి అడుగుతున్నారు. మీరు మీరు 400 హామీలు ఇచ్చారు, అంతకుముందు 600 హామీలు ఇచ్చారు 14-19 మధ్యలో, ఒకటి వేయలేదు. దాని మేనిఫెస్టో తీసి పక్కన చెత్త పొట్టలో వేసేశారు. ఇప్పుడు ఇంకో దాంతో కొత్త దాంతో వచ్చారు, మళ్ళీ జనానికి టోపీ పెట్టారు. ఆ టోపీ ఏంటంటే అడిగిన వాళ్ళ బేడేస్తూ ఉంటారు, భయపడతారని చెప్పి. కానీ ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి ఉన్న అతిపెద్ద సోషల్ నెట్వర్క్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, సోషల్ మీడియా నెట్వర్క్. సో దాన్ని మీరు ఎంత అదమాలని చూస్తే అది బాల్లాగా అంత పైకి లెగుస్తూ ఉంటుంది. దాంట్లో తప్ప మీరు పెట్టే కేసులకు భయపడి పారిపోయే అంత పిరికి పందలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సోషలిస్టులు కానీ. ఇది గుర్తుపెట్టుకుని ఇప్పటికైనా సరే మీరు ప్రజల మీద, ప్రజలకిచ్చిన హామీల మీద దృష్టి పెట్టి సుపరిపాలన చేస్తే మీకు మంచిగా ఇప్పుడైనా సరే జరిగిపోయి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. రేపు 4 ఓట్లు వేస్తారు. ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం. రేపు మీరు గెలవచ్చు, మేము గెలవచ్చు. కానీ ముందు మీరు చేయాల్సిన బోల్డ్ అంత ఈ తతంగం ఉంది. దీని మీద దృష్టి పెట్టడం తప్పితే 11 వచ్చినాయి అని ఒక చోట, రాష్ట్రంలో మైనర్ బాలికల మీద జరుగుతున్న అత్యాచారాలను పట్టించుకోకుండా, తర్వాత లేకపోతే ఈ గెలిచేవారికి నేనున్నాను అని చెప్పి, నేను క్రిస్టియన్ అని ఒకసారి, నేను సనాతన్ అని ఒకసారి, నేను జ్యోతిరావు బాబు పూలేనని ఒకసారి, నేను వస్తే అధికారంలోకి ఎరగదీస్తానని ఈ మాటలు మాట్లాడి మీరు ఒకసారి నెమరు వేసుకుని అటు దిశగా ప్రయత్నం చేస్తే మీకు మళ్ళీ జనం మంచిగా వాళ్ళ మనసులో ఉన్న చెడు అభిప్రాయం తుడిసి మంచిగా మా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారు. డిప్యూటీ సీఎం గారు మీరు కూడా ఒకసారి ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పి విన్నవించుకుంటూ చాలా తీసుకుంటారు.